హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను సైన్ గురించి చెప్తాను. ఇది ఒక యాప్. సో దీంట్లో ఏంటంటే కొన్ని టాస్క్లు ఉన్నాయి. మళ్ళీ మీరు పోస్టింగ్ చేయడం ద్వారా, డైలీ చెకింగ్ ద్వారా ఈ విధంగా మీకు సైన్ సంబంధించిన టోకెన్స్ పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ సైన్ అనేది ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉంది అన్ని ఎక్స్చేంజ్లో. సో ఆ ప్రాసెస్ ఏందో చెప్తాను. ఇంకొన్ని సైట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజూన్ అని చెప్పేసి ఒకటి బ్లాక్ చైన్ సపోర్ట్ చేస్తుంది. అది దానికి సైన్అప్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం లిమిట్ రీచ్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఇంకొక సైట్ ఉంది ఎడ్జిన్ అని చెప్పేసి. ఆ సైట్ కూడా లాగిన్ అవుతుంది కానీ ట్విట్టర్ తోటి కనెక్ట్ ప్రాపర్ కావట్లేదు. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే నేను లింక్స్ ఇస్తాను, చేసుకోండి దాంట్లో. ఎందుకంటే అది ప్రాపర్గా రన్నింగ్ అవ్వట్లేదు కాబట్టి నేను వీడియో చూపించట్లేదు. సో ఇక్కడ మీకు రాగానే ఈ విధంగా చూపిస్తుంది. ఈ యాప్లో కనెక్ట్ టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ ఉంటుంది. ఇక్కడ మీరు అగ్రీ చేయాలా, అగ్రీ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఎంటర్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ ఈమెయిల్కి ఈ విధంగా వెరిఫై కోడ్ వస్తుంది, దీన్ని కాపీ చేయండి. పేస్ట్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇన్వైట్ కూడా అడుగుతుంది, నేను ఇస్తాను. సో అవి ఎంటర్ చేయడం వల్ల మీకు అడిషనల్ పాయింట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఉంటాయి మీకు. ఇక్కడ మీరు ఇమేజ్ ఏదైనా అప్లోడ్ చేసేసి ఏదైనా సింపుల్గా ఇలా పెట్టేసుకోండి. దాన్ని లైక్ రీడ్ చేస్తే మీకు ఇక్కడ పిల్స్ అని వస్తాయి. ఈ పిల్స్ బేస్ మీదుగా మీకు ఎయిర్ డ్రాప్ ఉంటుంది. సో మీరు రాగానే డైలీ ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే ఉంటుంది. యువర్ డైలీ ఆరెంజ్ పిల్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ 22 డేట్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద చెకింగ్ ఉంది, చెక్-ఇన్ అని ఉంది. ఆ చెక్-ఇన్ మీద క్లిక్ చేయండి. ఐఎమ్ సీయింగ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ చెక్-ఇన్ అని కింద చూపిస్తుంది. సో ఆ చెక్-ఇన్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. బౌంటీ ఉంది ఇక్కడ. సో అది అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ మీదకి రండి. ఇక్కడ వచ్చేసేసి మీరు ఎడిట్ చేయండి. ఎడిట్ చేసేసి మీ పేరు నేమ్ చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏదైనా మీ పేరు ఇచ్చుకోండి. ఇక్కడ మీరు అబౌట్ మీ కింద ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ యువర్ ఎక్స్, అందుకని నేను ఫస్ట్లో స్టార్టింగ్లో కనెక్ట్ విత్ సైన్ ఇన్ విత్ ఎక్స్ ఉంది కదా, అందుకని చెప్పలేదు. సైన్ ఇన్ విత్ ఈమెయిల్ చేయమని చెప్పాను. ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్లో మీ ఎక్స్ అకౌంట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ కనెక్ట్ విత్ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ చేసేసుకుంటే మీకు ఆథరైజ్ వస్తుంది. ఆథరైజ్ చేసేసుకోండి యాప్ని. సో ఈ విధంగా చూపిస్తుంది. నాది ఇన్కమ్ -2 అని ఉంటుంది అనమాట. అది చేసేసి ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఇక్కడ వెరిఫైలో మీరు ఏం చేయాలంటే మీకు బాప్ట్ గురించి తెలిసే ఉంటుంది. బినాన్స్ బౌండ్ టోకెన్ అనమాట బాప్ట్ అంటే. సో బినాన్స్ ఆథరైజ్డ్ బాప్ట్ బౌండ్ టోకెన్ అలా కూడా అనొచ్చు. ఆ బాప్ట్ టోకెన్ ఉన్న వ్యాలెట్ని మాత్రమే కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీకు వ్యాలెట్లో అది లేకపోతే మీ వ్యాలెట్ ఫస్ట్ బినాన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ప్రాసెస్ చెప్తున్నా. మీరు ఆల్రెడీ నేను మా ఓల్డ్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పేసి దాని గురించి వీడియో కూడా ఉంది. సో ప్రాసెస్ చెప్తే మీరు చేసుకోండి. బినాన్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా, బినాన్స్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసి కేవైసీ చేసేసేయండి. తర్వాత హోమ్ పేజ్లోకి పోయేసి ఇక్కడ మీకు లైటు ప్రో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రో సెలెక్ట్ చేసుకోండి. హోమ్ పేజ్లోకి పోండి, మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ ఆప్షన్లోకి పోతే మీకు బాప్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో అక్కడికి పోయిన తర్వాత మీరు కనెక్ట్ వ్యాలెట్ అని అడుగుతుంది. మీ వ్యాలెట్లో కనెక్ట్ చేసుకోండి. ఏ వ్యాలెట్ అయితే మీరు కనెక్ట్ చేస్తారో దాంట్లో BNB అమౌంట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది బాప్ట్ NFT అనమాట. NFTని క్లెయిమ్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా బ్యాలెన్స్ అయితే కట్ అవుతుంది. సో ఆ అమౌంట్ కట్ అయిపోయేసి మీకు బాప్ట్ టోకెన్ అయితే వస్తుంది. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ వ్యాలెట్ నాది మెయిన్ వ్యాలెట్ కాదు, అయినా దానికి కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఏ వ్యాలెట్లో అయితే బాప్ట్ ఉందో అది ఉంటే మనకి పాయింట్స్ వస్తాయి అన్నమాట.
సో ఒకవేళ లేకపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ చేసుకొని మీకు బాప్ట్ టోకెన్ వచ్చిన తర్వాత అక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఒకటి ఉంది, వెరిఫై ఆప్షన్ మీద. ఇక్కడ నేను చెప్పాను కదా ఐడి బ్యాప్ టోకెన్ అని చెప్పేసి, ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. సైన్ ఎన్ఎఫ్టీ, హోల్డర్ ఏమైనా ఎన్ఎఫ్టీ కనెక్షన్ ఉంటే, స్టేక్డ్ సైన్ టోకెన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మీరు ఏమైనా స్టేక్ చేస్తే దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వెరిఫికేషన్లో ఇదో పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉంది. ఇక్కడ తర్వాత వచ్చేసి బ్యాప్ టోకెన్ చెప్పాను కదా, ఆ ప్రాసెస్ చేసుకొని మీ వ్యాలెట్లోకి బ్యాప్ టోకెన్ వచ్చిన తర్వాత అదే వ్యాలెట్ని కనెక్ట్ చేయండి, వేరే వ్యాలెట్ కాదు. ఈ ఎన్ఎఫ్టీ అయితే ఎవరికైతే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి, స్టేక్ చేసి ఉంటే అది కనెక్ట్ చేసేసుకోండి. సో ఈ వెరిఫైలు అవన్నీ ఉన్నాయి. సో డైలీ చెక్-ఇన్ అయితే చేస్తూ ఉండండి. డైలీ ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఏదో ఒకటి ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఈ ప్లస్ సింబల్ ఈరోజు ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది కదా ప్లస్. సో ఏదో ఒకటి టైప్ చేయండి ఇక్కడ, ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అని చెప్పేసి ఏదో ఒకటి. మనం అవసరం లేదు కంపల్సరీగా క్లియర్గా ఉండాలి. నేనేమి ఇచ్చానంటే ఇక్కడ బ్లెస్ ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అండ్ టుడే వెయిట్ ఫర్ టీజీ అని చెప్పి ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఒక ఇమేజ్ కంపల్సరీగా ఉండాలి, ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. పోస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చేసాను. సో మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీరు పోస్ట్ చేసింది చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ హిస్టరీ చూసుకోవచ్చు, డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్, కంటెంట్ క్రియేటర్ అని చెప్పేసి ఈ విధంగా. సో ఆ విధంగా మేజర్ రోల్స్ అయితే వస్తాయి మీకు. ఇక్కడ మీరు చేయాల్సింది ఇక్కడ వెరిఫై వ్యాలెట్స్. ఇక్కడ మీ వ్యాలెట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, వెరిఫై వ్యాలెట్ ఏదైతే బ్యాప్ట్ వ్యాలెట్ ఉందో, బ్యాప్ట్ ఎన్ఎఫ్టీ ఉండేది, దాన్ని కనెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో అదే వ్యాలెట్ తోటి మీరు స్టేక్ చేసుకోవచ్చు. స్టేక్ చేసుకుంటే మీకు బ్యాడ్జెస్ వస్తాయి. సో ఇక్కడ వెరిఫికేషన్ ఉంది, ఆ విధంగా వెరిఫికేషన్ చేసేసుకోండి. డైలీ చెక్-ఇన్ కంపల్సరీ, రోజుకు ఒక పోస్ట్ చేస్తూ ఉండండి. దానికి ఇక్కడ మీరు డైలీ చెక్-ఇన్ ఉంది కదా, ఇక్కడ ఈ డైలీ చెక్-ఇన్ కింద మీకు చెక్-ఇన్ వస్తుంది. ఆ చెక్-ఇన్ చేస్తూ ఉండండి. మీకు ఈ పిల్స్ వస్తాయి. ఈ పిల్స్ బేస్డ్ మీదగానే మీకు ఇక్కడ మీకు సైన్ టోకెన్స్ అయితే ఎయిర్ డ్రాప్ ఉంటుంది. సో ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది ఎక్స్చేంజ్లో. కాకపోతే ఏంటంటే వీళ్ళు పిల్స్ బేస్ మీదగా ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి చేసేసుకోండి. నేను 2 సైట్ల గురించి చెప్పాను కదా స్టార్టింగ్లో, వర్క్ అవ్వట్లేదని. అవి కూడా ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే చేసుకోండి. అవి ఏమి లేదు, 2 ఈమెయిల్స్ తోటి లాగిన్ చేసేసుకోవడమేను. ఈమెయిల్స్ తోటి లాగిన్ చేసుకొని కనెక్ట్ ట్విట్టర్ చేసేసుకొని కంప్లీట్ టాస్క్లు చేసుకోవడం. కానీ అది వర్క్ అవ్వట్లేదు. ఒకటేమో బ్లాక్ చైన్ బేస్డ్ ఉండేదేమో అజూన్ అనేది, అది వచ్చేసి ఏ చాట్ బేస్డ్ అనమాట. అదేంటంటే మ్యాక్సిమం రీచ్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో బ్లెస్ అప్డేట్ కూడా చెప్తున్నాను, టీజీ అయితే వస్తుంది. అది ఏ డ్రాప్ చెక్కర్ ఇప్పుడు వస్తుంది, చెక్ ఎలిజిబిలిటీ ఏంది, ఎన్ని టోకెన్స్ వస్తాయి అవన్నీ మనకైతే తెలియదు. అది టీజీ మాత్రం వస్తే అప్డేట్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. మస్ట్గా టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి. ఆ టెలిగ్రామ్ అకౌంట్ లింకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ లింక్ కూడా అక్కడే ఉంటుంది. సో న్యూ జాయిన్ అయ్యే వాళ్ళకి అందరికీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. అందుకని చాట్ గ్రూపు కౌంటింగ్ పెట్టేసాను. న్యూ జాయిన్ కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. న్యూ జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ కంపల్సరీగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. గ్యాస్ ఫీజులు అడగడం అటువంటివి చేయకండి. ఎటువంటి పోస్టులు క్రిప్టో గురించి మాత్రమే ఉండాలి. పర్సనల్స్ అటువంటి ఒకరికొకరు చాటింగ్లు అటువంటి ఏమి పెట్టుకోబాకండి, ఎందుకంటే కంప్లీట్గా బ్యాన్ అయిపోతుంది. మీరు పోస్ట్ చేసేది కంపల్సరీగా క్రిప్టో రిలవెంట్గానే ఉండాలి. అది చూసుకోండి, లేకపోతే కంపల్సరీగా బ్యాన్ అయిపోతుంది. ఒకసారి బ్యాన్ అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ మీరు జాయిన్ అవ్వాలన్నా ఈసారి దానికి పర్మిషన్ ఉండదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.